ఇక తెలంగాణలో ఉన్న హైకోర్టు తెలంగాణకే కేటాయించాలని కోరింది టీ లాయర్ల జేఏసీ. ఢిల్లీలో లాయర్ల నిరసనకు మద్దతు తెలిపిన అఖిలపక్ష నేతలు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కలిశారు. 15 రోజుల్లోగా హైకోర్టుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జరగబోయే పరిణామాలకు తాము బాధ్యులం కాదన్నారు. తొందరగా ఎర్లియస్ట్ పాసిబుల్ గా మాకు ఒక డేట్ ఇచ్చేసి హైకోర్టు విభజించాలని, అదే విధంగా ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు టైం అడిగాం. వారు టైం ఇస్తే మధ్యాహ్నం వారిని కూడా కలుస్తాం, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం మా ఇంతమంది న్యాయవాదులు వచ్చి మా రిక్వెస్ట్ కి మన్నించకపోకుండా ఇంకా డ్రాగ్ చేస్తే మాత్రం ఉద్యమం మా కంట్రోల్ ఉండదు. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర న్యాయవాదులు, తెలంగాణ న్యాయవాదులు అందరూ కూడా సపరేట్ హైకోర్టు కావాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా ఆంధ్ర న్యాయవాదులు కూడా వాళ్ళ ముఖ్యమంత్రిని కలిశారు, వాళ్ళు కూడా రిప్రజెంట్ ఇచ్చారు. లామిస్టర్ గారు వాళ్ళు కూడా పంపించారు, మేము ఇంతకుముందు ఇచ్చాము. కాబట్టి ఒక 15 రోజుల లోపల మాకు కాంక్రీట్ గా ఒక పాజిటివ్ గా మాకు రిప్లై రాకుంటే ఉద్యమాన్ని మాత్రం తీవ్రత చేస్తాం. దానికి పూర్తిగా బాధ్యత భారత ప్రభుత్వం వహించవలసి వస్తుందని కూడా వారికి మేము చెప్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మళ్లీ అప్పీల్ చేస్తున్నాం, ఇమ్మీడియట్ గా మీరు ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ లోపల తెలంగాణ ఆంధ్ర హైకోర్టు విభజన జరిగిపోతుంది, ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము అని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇవ్వాలని మళ్లీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం. సెక్షన్ 31 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 214 ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. మరి రాష్ట్రం ఏర్పడి 3 మాసాలు గడిచినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వాళ్ళు ఏ నగరంలో వాళ్ళ హైకోర్టు ఏర్పాటు చేసుకుంటారనే ప్రయత్నాన్ని ఇప్పటివరకు మొదలుపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళ రాష్ట్రంలో ఏ నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేయాలి, ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఈ రోజు ఇక్కడ హైకోర్టును కొనసాగించాలని చేసే ప్రయత్నం అది సరైన పద్ధతి కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారిని కోరుతున్నాము. వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును మీరు ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా అది రూపాంతరం చెందుతుంది. కొంతకాలం వరకు వాళ్ళ హైకోర్టు ఏ నగరంలో ఏర్పాటు చేసుకోలేమనేటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నట్టయితే ఇప్పుడున్న హైకోర్టు లోపట్నే 2 హైకోర్టులుగా విభజించచ్చని చెప్పి కూడా మా న్యాయవాదులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల విషయంలో కానీ, అదేవిధంగా న్యాయస్థానాల విషయంలో కానీ తెలంగాణకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందనేటువంటి భావన అడ్వకేట్స్ లో, ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఈ అపోహలన్నీ కూడా తొలగిపోవాలంటే వెంటనే తెలంగాణ రాష్ట్రం యొక్క హైకోర్టును హైదరాబాద్ లోనే ఉంచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అవుతుందో అంటే 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత సహజంగా కొద్ది కాలం పాటు ఇక్కడ ఉండాలని చెప్పేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసినా కానీ ఎంత తొందరలో పరిపాలన ప్రజలకు సౌకర్యంగా ఉండాలంటే కోర్టు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. హైకోర్టు